ప్రభువైన క్రీస్తు యేసు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం చాలా గొప్ప దినం. యేసు క్రీస్తు యొక్క పునరుద్ధాన దినం, ఆదివార దినం. మరి ఈ దినమున దేవుడు మనందరితో కూడా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూద్దాం. 1వ కీర్తన 1-2 వాక్యములు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుడు ప్రతి క్రైస్తవ బిడ్డతో ఈ దినం మాట్లాడుతున్నాడు. మరి ఈ దినం ఒక ధన్యకరమైన దినం. ఆ ధన్యకరమైన దినంలో ప్రవేశించిన ప్రతి వాడు కూడా ధన్యుడే. మరి ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా ధన్యుడిగా జీవించాలి అన్నట్లయితే మనం ఎక్కడ ఉంటున్నాం? వాక్యం ఏం సెలవిస్తుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాస్యకులు కూర్చుండ చోటను కూర్చుండక, ధర్మశాస్త్రమునందు ధ్యానించమన్నాడే కానీ అపహాస్యకులు కూర్చుండు ఆ స్థలంలో మీరు కూర్చోవద్దు, ఇతరులతో వాదనలకు పోవద్దని దీని వాక్యం యొక్క పరమార్థం. దాన్ని గ్రహిస్తున్నామా మనం? లేదు. ఆ దుష్టులు కూర్చున్న దగ్గరనే మనం కూర్చుంటున్నాం, అపహాస్యకులు కూర్చున్న దగ్గరనే వాదనలకు దిగుతున్నాము. ఇది తప్పు. వీటిని ఎప్పుడైతే క్రైస్తవ విశ్వాసులు విడిచిపెడతారో, క్రైస్తవులు విడిచిపెడతారో, దేవుడు వారిని ధన్యులుగా ఎంచుతానంటున్నాడు. ఆ ధన్యకరమైన జీవితంలో మనం జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మరి ఈ దినం మనం చేస్తున్న పనులు ఏమిటి? ఆదివారం ఆయన మందిరములో ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించుచు యేసుక్రీస్తుని ధ్యానించే వారిగా ఉన్నట్లయితే మనం ధన్యులమే. ఆ ధన్యకరమైన జీవితం మనలో ఉందో లేదో ఒక్కసారి ఆలోచించండి. ప్రతి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథంలోని మొదటి కీర్తనలోని ఆ 2 వాక్యములు మనం పట్టుకొని జీవించినట్లయితే మనం పాపంలోకి వెళ్ళిపోం, దుష్టుల దగ్గర కూర్చోం, అపహాస్యకులు కూర్చుండే దగ్గర వాదనలకు కూర్చోం. దేవుడు ఏమంటున్నాడు? వాదనలకు పోవద్దు మీరు అంటున్నాడు. మరి ఆ వాదనలో మనం ఉంటున్నామే, మన తప్పు కదా. దేవుడు స్పష్టంగా తెలియజేసి, నువ్వు ధన్యుడుగా ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని ధ్యానించేవాడుగా ఉండాలి. మరి వాదనలకు పోకూడదు. మరి దేవుణ్ణి ఆ వాదనలోకి వెళ్ళి కించపరచకూడదు. ఆ నామాన్ని కించపరుస్తున్న వారిగా ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రతి క్రైస్తవ సంఘము, సర్వసార్వత్రిక సంఘంలో ఉన్నట్టు ప్రతి బిడ్డ కూడా దీన్ని స్పష్టంగా ఆలోచించగలిగినట్లయితే మరి ఆ వాదనలలో మనమున్నాం. మనం కనిపించాం, దేవుని ఎదుట కనిపిస్తాము, దేవుని మందిరాల్లో కనిపిస్తాం. మరి ఆ రీతిగా ఈ దినం నుండైనా ఉందాము అనుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని మీ అందరితో కూడా మనవి చేసుకుంటూ ఉన్నా. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడు అయిన నా తండ్రి, నాయనా, మీరు యథార్థవంతులుగా నీతిమంతులుగా ఈ లోకానికి వచ్చావు. ఆ నీతిమంతుడిని ప్రభు అవమానపరిచే స్థితిలో నీ బిడ్డలు ఉండకూడదు. ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా మీ కొరకు బ్రతికే ఆ భాగ్యాన్ని దయచేయండి, ఆ కృపను దయచేయండి. నాయన, వారిలో ఎక్కడో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాసపరమైన జీవితాలను దయచేయమని, అలాంటి ధన్యకరమైన జీవితాలను బిడ్డలకు దయచేసి ప్రతి ఒక్కరిని కూడా ధన్యులుగా ఎంచమని బ్రతిమలాడుకుంటూ, ఇదిగోనైనా సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.